రామయ్య గారి గురించి చెప్పాను కదా, కొడుకు అమ్మాయి పుట్టింది. కొడుకుని పెద్ద కూతురికి ఇద్దరు కొడుకులు పుట్టారు. అప్పటికే ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు, రెండో కొడుకు పుట్టి కూడా 6 నెలలు అవుతుంది. ఇక్కడ కొడుక్కి అమ్మాయి పుట్టేసరికి పెద్ద కూతురికి రెండో అబ్బాయి పుట్టి 6 నెలలు అవుతుంది. ఇద్దరు కొడుకులు ఆమెకి. ఆమె పెద్ద సంసారం వాళ్ళ ఇంట్లో. ఇంక ఈ రామయ్య మనవరాలు వచ్చింది, కోడలు ఎత్తుకొని వచ్చింది, మనవరాలను తీసుకొని వచ్చింది రామయ్య కోడలు. ఆ మనవరాలను చూసుకొని తెల్లగా ఉందని ఆ రామయ్య మురిసిపోతూ పెద్ద కూతురు ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్తే అక్కడ రా అన్న, కూర్చో అన్న అని వాళ్ళ చెల్లెలు కూర్చున్నాడు. అన్న, ఏంది మనవరాలను ఎత్తుకొచ్చావు ఏందన్న అంటే, నా మనవరాలు ఎలా ఉందో చెప్పమ్మా అంటే, బాగుందన్న నీ మనవరాలు అంటే, మా దేవి రా బయటికి, నీ కొడుకులు కర్రోళ్ళు, నా మనవరాలు చూడు ఎంత తెల్లగా ఉందో, ఒక్కసారి వచ్చి నా మనవరాలని చూడమ్మా దేవి అని కేకలేస్తాడు. ఆమె పరుగున వచ్చింది. అన్న కూతుర్ని ఎత్తుకొద్దు ముద్దులాడి అన్న, నాన్న మా ఇంట్లో అందరూ నల్లటి వాళ్ళు, వాళ్ళ నాన్న రంగు వచ్చారు వాళ్ళు. నీ మనవరాలు మా అన్న రంగు వచ్చింది, అందుకే తెల్లగా బొమ్మలాగా ఉందన్న. మా అన్న రంగు రాబట్టే తెల్లగా బొమ్మలాగా ఉందని ఆమె కూడా చాలా ఆనందపడింది. మేనగోడల్ని ఎత్తుకొని చాలా సంతోషపడింది. మా అన్నకి కూతురు పుట్టింది అని సంతోషపడింది. మా ఇంటికి తను ఎలా మేనత్త ఇంటికి వచ్చిందో తను కూడా కోడల్ని తెచ్చుకోవాలని ఆశ మనసులో నానా నా కొడుకు ఇప్పించాలి నానా అని అంటది. అమ్మ, అప్పుడు చూద్దాంలే అమ్మా, మీ పిల్లలు కర్రోళ్ళు, మా పిల్లలు ఎర్రోళ్ళు, మా పిల్లలు నచ్చొద్దు, అప్పుడు చూద్దాంలే అమ్మా అని వాళ్ళ కూతుర్ని ఉడిపించేవారు రామయ్య గారు. అలా ఉడిపించేవాడు కూతుర్ని. అదేంది నాన్న అలా అంటావు, రంగేంది నాన్న, బంధుత్వం, నువ్వు అట్లా అనుకున్నానా అని చెప్పుద్ది. అనా నువ్వు అట్లా అనుకోనా అని వాళ్ళ అత్తగారు కూడా అంటది. నీ మనవరాలు ఎర్రోళ్ళు అయితే మా మగ పిల్లలు కదా మా పిల్లలు కర్రోళ్ళు అయినా అని వాళ్ళు అంటారు. అప్పుడు రామయ్య అంటారు, నేను జోక్గా అన్నాలేమ్మా, ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుద్ది అని చెప్పి అంటాడు. మనవరాలను తీసుకొని ఆయన వెళ్ళిపోతాడు. కొడుకింటికి వెళ్తాడు. కోడలికి పిల్లనిచ్చి మళ్ళీ ఆయన తోటకి వెళ్ళిపోతాడు. మళ్ళీ రేపు చెప్పుకున్నాం.